చిన్నప్పటి నుంచి సహారా ఎడారి అంటే ఇసుక దిబ్బలతో ఉండే నేలలాగా మనకు తెలుసు. కానీ 6000 సంవత్సరాల క్రితం అది ఒక అడవి, పచ్చని చెట్లతో నిండిన అడవి ప్రాంతంలాగా ఉండేదంట. కాలక్రమేణా అది ఇసుకలాగా మారిపోయింది. సో, ఇక్కడ భూకంపం వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి వచ్చే న్యూస్ విన్న తర్వాత నాకు కూడా అనిపిస్తుంది, రాను రాను ఇది కూడా ఏదో ఒక దిబ్బలాగా మారిపోతుందేమో అని చెప్పేసి. భూమి కూడా తవ్వకండి అంటే గ్రానైట్స్ తవ్వేస్తున్నారు. భూమిలో ఉండే బలాన్నంతా లాగేస్తుంటే భూమి మాత్రం ఎంతకని తట్టుకోగలుగుతుంది. పిల్లల్ని కంటున్న కొద్దీ ఆడవాళ్ళ శరీరంలో ఎట్లాంటి మార్పులు అయితే వస్తాయో, భూమిలో ఇట్లాంటివి చేయడం వల్ల కూడా చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. 20 సంవత్సరాల తర్వాత ఇంత భూకంపం రావడం జరిగిందంట. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, అంతా పైవాడి దయ.